ఈరోజు టాపిక్ వచ్చేసి TSPSC Group 2 అండ్ Group 3 పేపర్ 3 ఎకనామీ అండ్ డెవలప్మెంట్. ఈ పేపర్ రిలేటెడ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సెక్షన్ సెకండ్ పార్ట్ MCQs ఆర్ వన్ లైన్ సెంటెన్సెస్ చూస్తున్నాం. ఆల్రెడీ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేశాను. ఇంకేస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాతకి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ సెకండ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, విల్ స్టార్ట్. Poverty estimation methods are URP method, MRP, MMRP and poverty line. ఈ మెథడ్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి యూఆర్పి మెథడ్ యూనిఫామ్ రిసోర్స్ పీరియడ్, యూఆర్పి ఫుల్ ఫామ్ అది లక్డవాలా. ఎంఆర్పి వచ్చేసి మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్, ఇది సురేష్ టెండూల్కర్. ఎంఎంఆర్పి మాడిఫైడ్ మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్, ఇది రంగరాజన్న. పావర్టీ లైన్ వచ్చేసి దండేకర్ అండ్ రత్. ఓకే, యూఆర్పి లక్డవాలా, ఎంఆర్పి సురేష్ టెండూల్కర్, ఎంఎంఆర్పి రంగరాజన్ అండ్ పావర్టీ లైన్ దండేకర్ అండ్ రత్. నెక్స్ట్ అమర్త్య సేన. ఇతను ఏం చెప్పాడు, ఈవెన్ ఎ బ్లైండ్ మ్యాన్ కెన్ సీ పెయిన్ ఆఫ్ పావర్టీ. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అమర్త్య సేన. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ప్రకారం పావర్టీ యొక్క డెఫినేషన్, పావర్టీ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఆబ్టైన్ ఈవెన్ ఏ మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. దెన్ MS Swaminathan, we cannot be happy on our own island in the sea of poverty. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది MS Swaminathan. ఓకే, నెక్స్ట్ సి రంగరాజన్ కమిటీ, ఇది 2012లో వేశారు. పావర్టీ మీద ఈ కమిటీ వేసింది. ఈ రంగరాజన్ కమిటీలో మెంబర్స్ వచ్చేసి మహేంద్రదేవ్, మహేష్ వ్యాస్, HL దత్ అండ్ K సుందరం. ఓకే, నెక్స్ట్ NC సక్సేనా కమిటీ 2008 అండ్ 2009 మధ్యలో ఈ NC సక్సేనా కమిటీ చేశారు. ఇది దేనికంటే టు అసెస్ ద రూరల్ పావర్టీ, అంటే రూరల్ పావర్టీని అంచనా వేయడం కోసం 2008-09లో వేసిన కమిటీ NC సక్సేనా కమిటీ. ఓకే, నెక్స్ట్ ఓకే, ఈ NC సక్సేనా కమిటీ రికమెండేషన్స్ ఏంటివి? రిగార్డింగ్ టు బి ఆటోమేటికల్లీ పూర్, అంటే NC సక్సేనా కమిటీ ప్రకారం ఎవరు ఆటోమేటిక్గా పూర్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు ఎవరంటే ప్రిమిటివ్ ట్రైబ్స్ అండ్ మహాదలిత్స్ అండ్ ఏ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ ద వెల్త్ ఆఫ్ డిజేబుల్డ్. దివ్యాంగ వ్యక్తి సంపాదిస్తుంటాడు, అతని మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీ కూడా ఆటోమేటికల్లీ పూర్ అవుతుంది. ప్రిమిటివ్ ట్రైబ్స్ అండ్ మహాదలిత్స్ కూడా. ఇది NC సక్సేనా కమిటీ రికమెండేషన్స్ ప్రకారం. నెక్స్ట్ NC సక్సేనా కమిటీ రికమెండ్స్ టు బీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ పావర్టీ ఫ్యామిలీస్. అంటే ఈ 4 ఉన్న ఫ్యామిలీస్ లిస్ట్ ఆఫ్ పావర్టీ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతాయి. ఎవరి ప్రకారం? NC సక్సేనా కమిటీ. ఆ 4 ఏంటివి? దోజ్ హూ హ్యావ్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్వైస్ ద డిస్ట్రిక్ట్ యావరేజ్ కోటా, తర్వాత దోజ్ హూ హ్యావ్ విత్ త్రీ వీలర్స్, తర్వాత దోజ్ హూ హ్యావ్ విత్ ట్రాక్టర్ అండ్ ఫ్యామిలీస్ హూజ్ మంత్లీ ఇన్కమ్ ఇస్ మోర్ దెన్ 10,000 రూపీస్. వీళ్ళందరూ కూడా పావర్టీ లిస్ట్ ఆఫ్ పావర్టీ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు. ఎవరి ప్రకారం? NC సక్సేనా కమిటీ ప్రకారం. నెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఆ బుక్స్ రాసిన ఆథర్ నేమ్స్: పావర్టీ ఇన్ ఇండియా, ఇది రాసింది నీల్కంఠ్ రత్ అండ్ దండేకర్. పావర్టీ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ ప్లానింగ్, ఇది రాసింది మిన్వాస్. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, దాదాబాయి నౌరోజీ, ఇది దాదాపు తెలిసిందే. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ టెక్నిక్, అమర్త్య సేన్. ఇది ఇంపార్టెంట్. అమర్త్య సేన్ రాసిన బుక్ చాయిస్ ఆఫ్ టెక్నిక్. నెక్స్ట్ పావర్టీ లైన్, పేదరిక రేఖ, దీన్ని ఎవరు సూచించారంటే నీల్కంఠ్ రత్ అండ్ దండేకర్. పావర్టీ లైన్ని సూచించింది నీల్కంఠ్ రత్ అండ్ దండేకర్. నెక్స్ట్ జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే శీర్షికలో భారతదేశంలో పేదరికంను తొలిసారిగా అంచనా వేసింది దాదాబాయి నౌరోజీ. ఇది దాదాపు అందరికి తెలిసిందే. హూ ఎస్టిమేటెడ్ పావర్టీ ఫస్ట్ ఇన్ ఇండియా అంటే దాదాబాయి నౌరోజీ. బట్ అది ఏ శీర్షికలో అంటే జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే శీర్షికలో. ఓకే, నెక్స్ట్ కమిటీ టు అసెస్ పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్, ఇది SR హషీం కమిటీ. ఇందాక చూసింది రూరల్ ఏరియాస్లో పావర్టీని అసెస్ చేయడానికి వేసిన కమిటీ వచ్చేసి రూరల్. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి మళ్ళీ. ఇది వచ్చేసి అర్బన్ ఏరియాస్ వచ్చేసి SR హషీం కమిటీ. నెక్స్ట్ ఈ కమిటీ వేసింది ఎప్పుడు? 2010 2010లో. రైట్.
నెక్స్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఏ టైప్ ఆఫ్ పావర్టీని మనం చూస్తామంటే రిలేటివ్ పావర్టీని చూస్తాం డెవలప్డ్ కంట్రీస్లో. అది డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మనం అబ్జల్యూట్ పావర్టీని చూస్తాము. మన ప్రస్తుతం ఇండియాలో చూసే పావర్టీ ఏదంటే అబ్జల్యూట్ పావర్టీ. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ ఓకే, ఇందాక ఇక్కడ చూసాం కదా కమిటీ టు అసెస్ పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్ హషీమ్ కమిటీ అండ్ రూరల్ ఏరియాస్ వచ్చేసి సక్సేనా కమిటీ. రైట్. నెక్స్ట్ హషీమ్ కమిటీ ప్రకారం హీ సజెస్టెడ్ హూ టు బీ ఆటోమేటికలీ రిమూవ్ ఫ్రమ్ ద పూర్ లిస్ట్. అంటే ఎవరిని పూర్ లిస్ట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలని హషీమ్ కమిటీ చెప్పిందంటే ఫ్యామిలీ విత్ 2-wheeler అండ్ ఫ్యామిలీ విత్ టెలిఫోన్, ఫ్యామిలీ విత్ ఫ్రిడ్జ్ అండ్ ఫ్యామిలీ విత్ వాషింగ్ మిషన్. ఈ ఎక్విప్మెంట్ ఆర్ డివైజెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటికల్గా పూర్ లిస్ట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు. ఎవరి ప్రకారం? హషీమ్ కమిటీ ప్రకారం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఆఫ్ తులా. తులా మెథడ్కి ఫార్ములా ఏంటి? క్యాలిక్యులేషన్ మెథడ్ బీపీఎల్ పాపులేషన్ బై బిలో పవర్టీ లైన్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎంపీసీఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ రూరల్ ఏరియాస్ ప్రకారం నీల్కంఠ్ రత్ అండ్ దండేకర్ కమిటీ ప్రకారం 15 రూపీస్. ఇక్కడ ఇది రూరల్ ఏరియాస్లో. ఎంపీసీఈ అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఈ రూరల్ ఏరియాస్లో నీలకంఠ్ రతన్ దండేకర్ కమిటీ ప్రకారం 15 రూపీస్, సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 816 రూపీస్ అండ్ రంగరాజన్ కమిటీ ప్రకారం 972 రూపీస్. నెక్స్ట్ అదే సేమ్ ఎంపీసీఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అర్బన్ ఏరియాస్ ప్రకారం ఎలా ఉన్నాయంటే నీల్కంఠ్ రతన్ దండేకర్ ప్రకారం 22.5 అర్బన్ ఏరియా అయితే, నెక్స్ట్ సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం అయితే 1000 రూపీస్, రంగరాజన్ కమిటీ ప్రకారం అయితే 1407 రూపీస్. నెక్స్ట్ సురేష్ టెండూల్కర్ కమిటీ ఎప్పుడు వేశారంటే 2005 అండ్ ఇది వచ్చేసి డిసెంబర్ 2005 డిసెంబర్లో సురేష్ టెండూల్కర్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది పావర్టీ దాని మీద అధ్యయనం చేయడానికి. నెక్స్ట్ సక్సేనా కమిటీ వచ్చేసి 2008, హషీమ్ కమిటీ వచ్చేసి 2010, రంగరాజన్ కమిటీ వచ్చేసి 2012. ఇందాక చెప్పినట్టు సక్సేనా కమిటీ వచ్చేసి టు అసెస్ ద పావర్టీని అంచనా వేయాలి ఇక్కడ రూరల్ ఏరియాస్లో. అది సక్సేనా కమిటీ 2008. హషీమ్ కమిటీ వచ్చేసి 2010లో టు అసెస్ ద పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్. రైట్. ఓకే. నెక్స్ట్ నీల్కంఠ్ రతన్ దండేకర్ కమిటీ ప్రకారం he suggested poverty should be calculated on the basis of how many calories a person should consume in food. ఇక్కడ 20 to 50 calories. వీళ్ళు నీల్కంఠ్ రతన్ దండేకర్ కమిటీ వీళ్ళు ప్రైమరీగా ఫోకస్ చేసింది మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కాకుండా ఫుడ్ క్యాలరీస్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు ఒక పర్సన్ దాని మీద వీళ్ళు పావర్టీని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో దీస్ టూ పీపుల్ నీల్కంఠ్ రతన్ దండేకర్ కమిటీ దే సజెస్టెడ్ poverty should be calculated on the basis of how many calories a person should consume అంటే ఇక్కడ 20 to 50 calories. నెక్స్ట్ అకార్డింగ్ టు రంగరాజన్ కమిటీ ఆర్డర్ ఆఫ్ స్టేట్స్ విత్ హైయెస్ట్ పావర్టీ ఛత్తీస్గఢ్, మణిపూర్ అండ్ ఒడిస్సా. అదే రంగరాజన్ కమిటీ ప్రకారం ఆర్డర్ ఆఫ్ స్టేట్స్ విత్ లోయెస్ట్ పావర్టీ వచ్చేసి గోవా అండ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ సర్వే ఆఫీస్ 68th రౌండ్ స్టేట్ విత్ లోయెస్ట్ పావర్టీ గోవా అండ్ కేరళ లోయెస్ట్ పావర్టీ స్టేట్స్. నెక్స్ట్ రంగరాజన్ కమిటీ ప్రకారం ఇండియాలో పావర్టీ రేట్ 29.5%, అదే పావర్టీ ఇన్ విలేజెస్ వచ్చేసి 30.9%. నెక్స్ట్ విచ్ కమిటీ సజెస్టెడ్ దట్ పావర్టీ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ కన్జ్యూమ్డ్. ఇది సురేష్ టెండూల్కర్ కమిటీ. ఇక్కడ రెండు మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే సురేష్ టెండూల్కర్ కమిటీ ఏమో మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మీద పావర్టీని క్యాలిక్యులేట్ చేయాలని చెప్తుంది. అదే నీల్కంఠ్ రతన్ దండేకర్ కమిటీ ఏమో పావర్టీని ఫుడ్ క్యాలరీస్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేయాలని చెప్తుంది. రైట్. నెక్స్ట్ రిలేటివ్ పావర్టీ కెన్ బి అంటే ఇది దేంతో క్యాలిక్యులేట్ చేస్తారంటే గిన్నీ కోఎఫిషియంట్ అండ్ లారెన్స్ లైన్ మెథడ్స్. రైట్. అండ్ ఇందాక చూసినట్టు సురేష్ టెండూల్కర్ కమిటీ 2005 డిసెంబర్లో దీన్ని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిలేటివ్ పావర్టీ దిస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ గిన్నీ కోఎఫిషియంట్ అండ్ లారెన్స్ కర్వ్ మెథడ్. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ పావర్టీ యొక్క కొన్ని కారణాలు అన్నీ అని చెప్పను. కొన్ని కారణాలు ఏమంటే ఇక్కడ అండర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ అండ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పి. దాదాపు ఫస్ట్ రెండు అందరికి తెలిసే ఉంటుంది, బట్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పి కూడా ఒక కారణం పావర్టీకి. నెక్స్ట్
నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ 2019 ఫర్ హిజ్ వర్క్ ఆన్ పవర్టీ ఎలివేషన్. ఎవరంటే అభిజిత్ బెనర్జీ, రైట్. పవర్టీ నిర్మూలన కోసం ఇతనికి చేసిన వర్క్ గాను నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 2019లో. హీఈస్ అభిజిత్ బెనర్జీ. నెక్స్ట్ పిఎంజీకేవై వచ్చి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఇది ఎప్పుడు ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే కరోనా టైంలో, దట్ ఈస్ మార్చ్ 2020. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ స్కీమ్ యొక్కది టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ పూర్ పీపుల్. ఎంత? దట్ ఈస్ 5 kg ఆఫ్ రైస్ అండ్ 1 kg ఆఫ్ పల్స్ పర్ మంత్ టు ఈచ్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ దీస్ ఆర్ గివెన్ ఫ్రీ టు బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ త్రూ రేషన్ షాప్స్, రైట్. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఇది 1960లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఐసిడిఎస్, ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 1975లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది 1965లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం, ఇది 1995లో. నెక్స్ట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అదే మన్రేగా అంటారు కదా, అది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది 2005లో తీసుకొచ్చారు, బాట్ ఇన్ 2005. 2 February 2006 మన్మోహన్ సింగ్ దీన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే బండ్లపల్లి అనే ఒక విలేజ్లో, ఆంధ్రప్రదేశ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత 2 October 2009లో దీనికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని రీనేమ్ చేశారు దీన్ని. నెక్స్ట్ కరెంట్లీ ఇది 715 డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్ని. తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంతకుముందు మనం మన్రేగా అన్నప్పుడు 100 days వర్క్ ఫర్ పీపుల్ అని గుర్తొచ్చేది కదా, దాన్ని 100 days నుంచి 150 daysకి పెంచారు. ఇక్కడ ఓన్లీ డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో మాత్రమే, రైట్. నెక్స్ట్ హౌ మెనీ క్యాలరీస్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఈజ్ నీడెడ్ బై పర్సన్ ఇన్ రూరల్ ఏరియాస్ పర్ డే? 2400 calories కావాలి. దేనికి? ఎవరికి? రూరల్ ఏరియాలో ఒక పర్సన్కి న్యూట్రిషియస్ ఫుడ్ 2400 calories కావాలి. నెక్స్ట్ రిలేటివ్ పావర్టీ, ఇట్ ఈస్ మెజర్డ్ బై లారెన్స్ కర్వ్, ఇందాక చూసినట్టు, అండ్ ఆల్సో గిన్నీ కోఎఫిషియంట్. తర్వాత అకార్డింగ్ టు రంగరాజన్ కమిటీ 2014 రిపోర్ట్, పావర్టీ లైన్ ఈస్ డిఫైన్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రూరల్ అయితే 30 rupees, అర్బన్ అయితే 47 rupees. ఎవరి ప్రకారం? ఇది రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం. అర్బన్ 47 అండ్ రూరల్ 32. నెక్స్ట్ రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి? పావర్టీ వెన్ కంపేరింగ్ హై ఇన్కమ్ పీపుల్ విత్ లో ఇన్కమ్ పీపుల్. ఈ రిలేటివ్ పావర్టీని మనం డెవలప్డ్ కంట్రీస్లో చూస్తాం, లైక్ యూఎస్ఏ, కెనడా, ఈ కంట్రీస్లో ఈ రిలేటివ్ పావర్టీని చూస్తాం. ఆ రిలేటివ్ పావర్టీ ఏంటంటే కంపేరింగ్ ద హై ఇన్కమ్ పీపుల్ విత్ ద లో ఇన్కమ్ పీపుల్, పావర్టీ అరైజ్డ్. నెక్స్ట్ విచ్ స్కీమ్ ఆర్ అప్లికబుల్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఈ ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఏ స్కీమ్స్ అప్లికబుల్ అవుతాయంటే, ఒకటి మిడ్ డే మీల్ స్కీమ్ 1995లో ఇంట్రడ్యూస్ చేసింది, తర్వాత ఐసిడిఎస్ 1975 అండ్ పబ్లిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 1960. నెక్స్ట్ విచ్ హ్యావ్ బీన్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ పూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజన. ఈ రెండు స్కీమ్స్ కూడా ఈ పూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజనలో ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. అవి జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన అండ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్. నెక్స్ట్ సురేష్ టెండూల్కర్ కమిటీ రికమెండేషన్స్ లాగా అనుకోండి ఇవి. అవేంటివి? టు ఇంప్లిమెంట్ ద ఎంఆర్పి ఇన్స్టెడ్ ఆఫ్ యూఆర్పి, యూనిఫామ్ రిసోర్స్ పీరియడ్ ఉంది కదా, దాని ప్లేస్లో ఎంఆర్పిని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి సురేష్ టెండూల్కర్ కమిటీ అభిప్రాయపడింది. తర్వాత పావర్టీ ఎస్టిమేట్ చేసేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నాట్ ఆన్ క్యాలరీస్. తర్వాత దీన్ని ఎప్పుడు అపాయింట్ చేస్తారు ఈ కమిటీని అంటే 2005 డిసెంబర్లో. నెక్స్ట్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్, ఇది ఎవరు ఫార్ములేట్ చేశారంటే మార్టిన్ రావెలియన్ అండ్ గౌరవ్ దత్. పావర్టీ ఇండెక్స్ ఈజ్ ఫార్ములేటెడ్ బై మార్టిన్ రావెలిన్ అండ్ గౌరవ్ దత్. తర్వాత అమర్త్య సేన్ గురించి, ఇతని యొక్క ఫేమస్ బుక్ వచ్చేసి చాయిస్ ఆఫ్ టెక్నిక్, ఇందాక చూసాం మనం. తర్వాత ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1998లో, ఇందులో వెల్ఫేర్ అర్థశాస్త్రంలో. నెక్స్ట్ తర్వాత ఇది 5th 5-year ప్లాన్, దీన్ని మనం పావర్టీ ఎరాడికేషన్ ప్లాన్ అంటాం, 5th 5-year ప్లాన్ని. తర్వాత ఫర్ పావర్టీ ఎలివేషన్ అంటే పేదరిక నిర్మూలన కోసం 20 ప్రిన్సిపల్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ హైయెస్ట్ పావర్టీ గ్రూప్స్, మన కంట్రీలో హైయెస్ట్ పావర్టీ గ్రూప్స్ ఏ సెక్టర్లో ఉన్నాయంటే హ్యాండ్లూమ్ సెక్టర్, అంటే హ్యాండ్లూమ్ వర్కర్స్ ఆర్ ద హైయెస్ట్ పావర్టీ గ్రూప్స్ ఇన్ అవర్ కంట్రీ. తర్వాత రూరల్ పావర్టీ ఏదైతుందో ఇట్ ఈస్ మోర్ దాన్ అర్బన్ పావర్టీ ఇన్ ఇండియా. ఇండియాలో రూరల్ పావర్టీ ఎక్కువ ఉంది అర్బన్ పావర్టీ కంటే, అదే ఇది రివర్స్లో ఉంటుంది. అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో అర్బన్ పావర్టీ ఈజ్ మోర్ దాన్ రూరల్ పావర్టీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో యాజ్ పర్ 68th రౌండ్ ప్రకారం 5.6 ఎన్ఎస్ఎస్ రిలీజ్ చేస్తుంది కదా, దాని ప్రకారం 68th రౌండ్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.6 ఉంది.
66th రౌండ్లో 8.28% ఉంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా యాజ్ పర్ 2019-21 క్యాలిక్యులేషన్స్ ప్రకారం 16.4%. పర్సంటేజ్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా యాజ్ పర్ 2019 and 21 క్యాలిక్యులేషన్స్ ప్రకారం 16.4% ఉంది. తర్వాత అకార్డింగ్ టు ప్లానింగ్ కమిషన్, ఇండియాస్ పావర్టీ లైన్ షుడ్ బి ద ఎకనామిక్ పాలసీ ఫోకస్ ఆన్ క్యాలరీ ఇంటేక్ ఆఫ్. అదే అర్బన్లో అయితేనేమో 2100 క్యాలరీస్ ఉండాలి, రూరల్ అయితేనేమో 2400 క్యాలరీస్ ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రూరల్లో కొంచెం ఎక్కువ క్యాలరీస్ కావాలి వాళ్ళకి పర్ పర్సన్కి. ఇది ఎవరి ప్రకారం? ప్లానింగ్ కమిషన్ ప్రకారం 2400 క్యాలరీస్ రూరల్లో, 2100 క్యాలరీస్ అర్బన్లో పర్ పర్సన్కి. తర్వాత రూరల్ పావర్టీ అనేది ఎక్కువగా ఉంది ఇండియాలో. తర్వాత అర్బన్ పావర్టీ తెలంగాణలో అయితేనే అర్బన్ పావర్టీ ఎక్కువ ఉంది, అదే ఇండియాలో అయితేనేమో రూరల్ పావర్టీ ఎక్కువగా ఉంది. రైట్, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. మరికొన్ని MCQస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.